ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. దండోరా న్యూస్ ఛానల్ కి స్వాగతం. దండోరా న్యూస్ రామన్పేట. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి 2 లక్షల రైతు రుణం ఏకకాలంలో మాఫీ చేస్తా అని చెప్పారు. దాన్ని చేయకుండా ప్రభుత్వం విఫలమైంది అని ప్రజలను మోసం చేస్తూ లక్షల రూపాయల వరకు మాఫీ చేసి అది కూడా కొంతమందికి మాఫీ కావటం లేదు అని రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు 2 దఫాలు గడుస్తున్నా ఇవ్వలేరు అని ఈ వర్షాకాలం భరోసా కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి రుణమాఫీతో ప్రజలను మోసం చేస్తున్నాడు. దీని ప్రజలందరూ గమనిస్తున్నారు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామన్పేట పట్టణ బీజేపీ అధ్యక్షులు దమ్మయ్య గారి, భానుచందర్, ప్రధాన కార్యదర్శి అవినాష్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వేముల రమేష్, బూత్ అధ్యక్షులు భరత్, బాసం, అనిల్, కృష్ణ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి రుణమాఫీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో ప్రజలను మభ్యపెడుతుందో 2 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తా అని ప్రజలకు చెప్పారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు ఫస్ట్ సంతకం అదే పెడతా అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి దాదాపు 8 నెలలు గడుస్తున్నా ఈరోజు 1 లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. ఇది అన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. రుణమాఫీ అనేది 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ చేస్తా అని చెప్పి కూడా ప్రజల్ని మోసం చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ లీడర్లు కావచ్చు, వాళ్ళు జబ్బలు గుద్దుకుంటున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఈరోజు ఏదైతే రుణమాఫీ చెప్పి కొన్ని గోల్డ్ కావచ్చు, బంగారం పైన కావచ్చు, అట్లాంటి ఏవి మాఫీ చేయకుండా ఓన్లీ 1 లక్ష రూపాయలు అని చెప్పేసి మాఫీ చేస్తున్నారు. రైతు భరోసా కింద 15,000 రూపాయలు రైతులకు ఇస్తా అని చెప్పేసి మోసం చేశారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 15,000 ఈ పంట సీజన్కి సంబంధించి స్టార్ట్ అయింది. 15,000 రూపాయలు కాదు, పోయిన ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చింది, అది కూడా వేయడం లేదు. ఈ ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేస్తుంది, ప్రజలను మభ్యపెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రజలు అందరు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ధీటుగా సమాధానం చెప్తారు. రానున్న లోకల్ ఎలక్షన్లో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూలగొడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ కాంగ్రెస్ నాయకులు రైతు రుణమాఫీ అని చెప్పేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 1 లక్ష రూపాయల రుణమాఫీ కూడా ఎటువంటి చాలామంది క్లియర్ 40% అయింది, ఇంకా 60% అట్లే బ్యాలెన్స్ ఉన్నది. ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా నిలదీస్తుంది. కావలసే రాస్తారోకోలు కూడా చేసి కూడా ఈ రుణమాఫీ చేసే వరకు ఖచ్చితంగా బీజేపీ ముందుంటుందని చెప్పేసి చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను మోసం చేస్తూ రుణమాఫీ పేరిట గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఏకకాలంలో 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి అధికారానికి వచ్చిన ప్రభుత్వము 1 లక్ష రూపాయలకి వేసి 1 లక్ష రూపాయల బ్యాంకులలో వేసినామని చెప్పి బ్యాంకు వాళ్ళు అమౌంట్ వాళ్ళే పట్టేసుకుంటారు, మిగతా అమౌంట్ కూడా ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి గారు రైతులకు పాస్బుక్ మీద గోల్డ్ పెట్టి తీసుకున్న లోన్లను కూడా మాఫీ చేస్తే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.